మందభాగ్యురాలను, నేనెంత మందభాగ్యురాలను. నిరంతరమనంత పరిచారక శతంబులుడు గంబులందుకని పట్టంపురాజ్ఞే పదం అనుభూపతి. దైవమా దైవమా, నిరంతరము అనంత పరిచారిక శతంబులుడు గంబులందుకని పట్టంపురాజ్ఞే పదం అనుభూపచేసి నేటికి నన్ను ఇలాంటి నేత స్థితిగా ఎలా బాధపరిచి తొలతనే నన్ను ఇలాంటి దాసిగా సృష్టించిన నీవు నాకు ఎంతకు ఉపకారం అనుభవించిన వాడవగు. ఈ దాసిగా వృత్తిందైనా నా యజమానురాలని మెప్పింపలేకుంటే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ప్రాణేశ్వర, మీరు ఎప్పుడంటున్నారు స్వామి? మీరు నా వలె సేవా నిర్బంధులు ఉండేవారు స్వామి. అయ్యో, దుఃఖ తీవ్రత సేవా కృత్యం మరచి ఉన్నాను. ఇంకా తొందరగా పిడకలేరవలేను, లేకున్నా తొలసాని ఊరకుండదు. ఆహా, సాయంకాలమైనది. వడకల తోకల సడవకేగిన నా ముద్దులయ్యి ఇంకను రాకున్నాడు. రావలసిన వేళ కూడా అతిక్రమించున్నదే, ఇంకను నా ముద్దులయ్యి రాకున్నాడు. ఆహా, పడమట్టుకొండేందుల సంజయ గంజాయ విశ్వామిత్రుడు కోప్రసమైన ప్రకాశించు. ఆహా, పశుపక్షాది జీవరాశులన్నీ తమ తమ నివాసముకు చలుచున్నవి, ఇంకను నా ముద్దులయ్యి రాకున్నాడు. ఆహా ఆహా, పశుపక్షాది జీవరాశులన్నీ అవిగో ఆవు మండలలో
చెడుదినములు కావున నా మనపు ప్రతి క్షణము కీడనే శంకించుతున్నది. తొలుత స్వామికు కాలకౌసుకుడు కుమారుని అడవికి పొమ్మన్నప్పుడు బాల్య చాపల్యమిచ్చేవాడు నేను అడవికి పోలేనన్నంత మాత్రమున మా లోహితాసుడు అడవికి పోలేను అన్నంత మాత్రమున ముక్కోపి అయిన కాలకౌసుకుడు కుమారుని చుపుకం పట్టుకొని అమ్మా నేను నడువలేనన్నను గురుడు నన్ను కొట్టుచూ బలవంతముగా అడవికి పొమ్మనుచున్నాడమ్మా. అమ్మా అమ్మా నేను నడువలేనన్నను గురుడు నన్ను కొట్టుచూ బలవంతముగా అడవికి పొమ్మనుచున్నాడు. పుత్రు కష్టగతి గర్భము ఛేదించడు. ఏ దగ్గరను కుర్రవాడు కంటపడలేదు కదా. వారే అడుగులందరూ ఇటే వచ్చుతున్నారు. వారిలో నా ముద్దు లేక అనిపింపడే ఒకవేళ కోసం దర్భలు మోయలేక కుమారుడు వెనక్కి చిక్కినాడు కాబోలును. అయ్యలారా, అయ్యా మీతో వచ్చిన మా లోహితాసుడు ఎక్కడ నాయనా? అయ్యా వెళ్ళారు కదా నాయనా. ఏడయ్యా నా కుమారుడు మీతో కలిసి రావడం లేదే? కోయవలనని కుమారుడు అయ్యా నాయనా మరేమి ఎప్పుడు లేదు కదా తండ్రి, మరేమి ఎప్పుడు ఓహో పుట్టనెక్కగా ఎక్కువ తప్పుడు కోరటం కుమారుడు మొయ్యలేక వెనక్కి చిక్కినాడా? అయ్యా అయ్యా వానికి కొంత సాయం పొమ్మందరూ కనిపించట్లేదయ్యా. కలుచు మెళకమాడు ఎక్కడా కనిపించట్లేదయ్యా. నీ మాట నప్పుగా ఉన్నవి నా కుమారుడికేమి సంపింపలేదు కదా నాయన. అయ్యా అయ్యా మాట్లాడగా నిల్చున్నారేమి నాయన? ఎక్కువ దర్భలు కోయాలని పుట్టనెక్కగా మరేమి ఎప్పుడు లేదు కదా నాయన. పుట్టనెక్కగా ఏం జరిగినయ్యా? నీ కుమారుడు ఒక పెనుబాబు కాటేసింది. అమ్మా అమ్మా నేను అడవలేనమ్మా, నేను అడవికి పోలేనమ్మా, నేను అంత దూరం అని అడవలేనే. నీవు నాతో ఎంత మరి పెట్టుకున్నాను? నిన్నెంతనా నిలుపుకున్నాను? నిన్ను చూడవచ్చునికే మాత్రము స్వతంత్రాలగుదురయ్యా. నేనే మాత్రము స్వతంత్రాలగు. హరిశ్చంద్ర చక్రవర్తి మీ వంశము రాజాధిరాజమైన నీ కుటుంబమంతా దిక్కుమాలి తండ్రికి పరిచయం రాలిపోవలసి వచ్చింది.
అంటున్నారు స్వామి. నేనెప్పుడు ఈ వాకును గల్యెత్తు పడకనే సంభవింపదు. ఆనాడు మమ్మల్ని కాలకౌసుకురికి విక్రించినప్పుడు కుమారుడే కాల ఆనాడే నిశ్చయించుకున్నాడు స్వామి. ఎప్పటికెరడు కుమారుడు సర్పము కరువు కమ్మాడు. ఈ వాకును గల్యెత్తు పడకనే సంభవింపదు. ఆనాడే నిశ్చయించుకున్నాడు. కన్న తల్లినైనా నేను అబలనైనా నేను గుండె పగిలితాను నేను చేసుకొని బ్రతుకుతున్నాను స్వామి. నాయనా లోహిత నేను ఇప్పుడు అంటున్నావయ్యా. నేను కనుగొనటట్లయ్యా పరమేశ్వర ఎందుకు తండ్రి మమ్మల్ని ఎంతగా బాధించుచున్నావు? Thank you.